దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు క్రియాయోగ ప్రశ్నల జవాబులో ఉన్నాము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ధర్మం ఆచరించే శాస్త్రాలు చక్కగా బోధిస్తున్నారు, శాస్త్రాల్లో శిక్షణ ఇస్తారా? ఓహో, అంటే మనం ప్రతిదానికి కూడా ఋషులని అనుసరించాలి, ఋషుల శాస్త్రాలని అనుసరించాలి, భగవద్గీతని ప్రకారం నడుచుకోవాలి, ఉపనిషత్తుల ప్రకారం నడుచుకోవాలి, ఋషుల జీవన విధానంగానే నడుచుకోవాలి, యమ నియమాలు పాటించాలి అని శాస్త్ర పద్ధతులు చెప్పి శాస్త్ర ప్రకారంగా జీవించాలని శాస్త్రము బోధించడం కానీ, ప్రవచనం రూపంలో కానీ, ప్రశ్న జవాబుల్లో కానీ ఇవన్నీ చెప్తుంటాం కదా. దీంట్లో ఏమైనా మీరు శిక్షణ ఇస్తారా అనేది, అంటే భగవద్గీతలో నేర్చుకోవాలని మీకు కోరిక ఉంటే మీ పక్కన ఎవరైనా పండితులు భగవద్గీత చదవడంలో కానీ మీకు శిక్షణ ఇస్తుంటారు. ఈ ఉపనిషత్తులు అంటేనే ఎవరైనా కూడా కొంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు. అలాగే మీకు ఎంతోమంది ప్రవచనాలు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. వేదం ఏంది, ఉపనిషత్తు ఏం చెప్తుంది, కొంత మంచి పండితులు ఇచ్చే ఉపన్యాసాలు కూడా ఉంటాయి. కొంతమంది వీటి మీద చేసినవి కూడా ఉంటాయి. కొన్ని మన దాంట్లో కూడా ఉపనిషత్తుల పైన, పతంజలి సూత్రాల పైన, భగవద్గీత పైన ప్రవచనాలు ఇచ్చినాము. ఆ యొక్క భగవద్గీత ప్లేలిస్టు, పతంజలి సూత్రాలు ప్లేలిస్టు, అలాగే ఉపనిషత్తులు ప్లేలిస్టు అనేది ఉన్నాయి కేఎంసీ ఛానల్లో కూడా. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవి వినొచ్చు, ఆ పుస్తకం పెట్టుకొని అవి చదువుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. ఇంకేదైనా మంచి స్వామీజీలు, పండితులు ఎవరు చెప్పినా ఈ వేద ఉపనిషత్తు శాస్త్రాలని వినొచ్చు, శ్రవణం చేయొచ్చు. శ్రవణం చేసే తృప్తి పడకుండా సాధన చేయాలి. ఇక్కడ మనం శాస్త్రం చెప్తున్నాము, ఇప్పుడు ప్లస్ ప్రాక్టికల్ చెప్తున్నాము. ఇక్కడ ప్రాక్టికల్లో శిక్షణ ఇస్తున్నాం కదా, మీ ఇంటికి వెళ్ళి సాధన చేసి ఇల్లునే ఒక ఆసనంగా మార్చుకోండి. ఎక్కడ వెళ్ళనక్కర్లేదు, ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు. కనుక ఆ విధంగా సాధన చేసుకోండి. ఇక ప్రవచనాలు వినాలి, ఆ పుస్తకం చదవాలి, మళ్ళీ తిరిగి ఆచరణ ప్రకారంగా సాధన చేస్తేనే బెనిఫిట్. థియరీ ప్రాక్టికల్ రెండు ఉండాలి. కనుక ఇక సపరేట్ శిక్షణ అంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో మన నెలల ఆశ్రమం వాసం చేసే టైం ఉండదు. కనుక అందులో మీకు కేఎంసీ ఛానల్లో ఉండే ప్లేలిస్టులో ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి సూత్రాలు ఇవన్నీ ఇవే శాస్త్రాలు. దీన్ని వినండి. ఏ శాస్త్రం ఏం చెప్తుంది, జీవన విధానం ఏం చెప్తుంది, మరి థియరీ ఏం చెప్తుంది, ప్రాక్టికల్ ఏం చెప్తుంది అనేది విని దాని శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. శ్రవణం వినాలి, మననం అంటే దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. మర్చిపోతాం. ఆవు గడ్డి తినంగానే నెమరు వేస్తుంది. అట్లా మనం శాస్త్రాలు మళ్ళీ మననం చేయాలి. శ్రవణం అంటే వినడం, మననం అంటే మళ్ళీ జ్ఞప్తికి పదే గుర్తుకు చేసుకోవాలి. అలాగే మననం, నిధి అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. ధ్యాస అంటే సమాధి స్థితిగా, అంటే స్వయం అనుభవం పొందాలి. అంతవరకు వదిలిపెట్టకూడదు. ఓకే, ఈ చెవిలో వదిలిపెడితే లాభం ఉండదు. కనుక ఈ ఛానల్ వల్లనే మీరు మొత్తం వాటి ఆ ప్రవచనాలు విని దాని శాస్త్రాన్ని తెలుసుకోవచ్చు. ఆ శాస్త్ర ప్రకారం సాధనలో శిక్షణ నేర్చుకోవాలంటే ప్రతి పౌర్ణానికి క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. అవి సాధన చేస్తే అది ప్రాక్టికల్గా మీరు లబ్ధి పొందుతారు. ఇప్పుడు ప్రవచనాలు విని ప్రవచనాల వలన లాభం పొందుతారు. తర్వాత అక్కడ శాస్త్రాన్ని సాధన చేయడం వలన స్వయం అనుభవం పొందుతారు. అట్లా ఇక శిక్షణ అంటే పౌర్ణానికి ఒక రోజు శిక్షణ ఉంటుంది. అవి శిక్షణ తీసుకొని ఇంటికి వెళ్ళి మీరు సాధన చేసుకోండి. ప్రవచనాలు, ఆ శాస్త్రాలపైన ప్రవచనాలు మీకు ఇందులో ప్లేలిస్టులో దొరుకుతాయి, చూసుకోండి కేఎంసీలో. నెక్స్ట్ స్వామీజీ, పిల్లలు ఎత్తు పెరుగుటకు ఉపాయం ఏమిటి? కొంత ఎక్సర్సైజు అవసరమే పిల్లలకి. కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు లాంటివి వేయించాలి, కొంచెం యోగాభ్యాసం చేయించాలి, మంచి పౌష్టిక ఆహారం వేయాలి. దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉంటాయి పొడుగు పెరగడానికి. దాన్ని అట్లా ఆ విధంగా దాన్ని ఫాలో కావాలి. యోగాభ్యాసం వలన మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ స్వామీజీ, కంప్యూటర్ వర్క్ వారికి కంటిని రక్షించుకునే ఉపాయం, ఆహారం, సాధనలు ఏమిటి? అవును, ఎందుకంటే కంటికి ఎక్కువ పని ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్కి. అయితే దీనివలన మనము మునగాకు పొడిని ఎక్కువ మనం కషాయాన్ని తీసుకోవడం కానీ, మునగాకుని పప్పులో వేసి వండుకొని తినడం కానీ, లేకపోతే మునగాకులో అల్లము బెల్లం, అదే మునగాకులో మనం బెల్లం తేనె కలిపి వాడడం కానీ, మునగాకు కషాయం తాగడం కానీ, మునగాకు రసం తాగడం కానీ ఎక్కువ వాడుతుండాలి. అలాగే కంటి చూపు ఎక్కువ మెరుగవుతుంది. అలాగే దీనికి సి విటమిన్ చాలా ముఖ్యం అన్నమాట. ఉసిరికాయని పచ్చిది నములుకొని తినండి, ఉసిరికాయ జ్యూస్ తాగండి. అలాగే మనకు తర్వాత ఈ సి విటమిన్ పుల్లటి మజ్జిగ తీసుకోండి. పులుపు అయిన పుల్లటి యాపిల్స్, పుల్లటి రేగి పళ్ళు, పులుపు ఉండేటివి ప్రతి ఒక్కటి, పుల్లటి దానిమ్మకాయ, ఏదైనా సరే పులుపు కలిగే పదార్థం, నిమ్మరసం తాగడం, ఇటువంటి పులుపునిచ్చేటివి ఎవరైతే తీసుకుంటారో ఆ పుల్లటివి తీసుకుంటే వాళ్ళకి ఏంటిదంటే చక్కటి సి విటమిన్ బాగా పెరుగుతుంది. అప్పుడు కంటి చూపు బాగా పెరుగుతుంది. కనుక కళ్ళకు రిలాక్స్ ఇచ్చేటిది ఏంటంటే కంటి ఎక్సర్సైజులు చేయాలి. కళ్ళని రౌండ్గా తిప్పడము, రివర్స్లో తిప్పడం, నీళ్ళల్లో కళ్ళని పెట్టి తిప్పడము, ఇవన్నీ కంటి ఎక్సర్సైజులు తెలుసుకొని కూడా చేస్తుండాలి. ఆ సి విటమిన్ పెరిగేటిది ఆ ఫుడ్, ఆ పళ్ళని, సి విటమిన్ పెరిగే ఆహారాన్ని గూగుల్లో సెర్చ్ చేసి సి విటమిన్ ఫ్రూట్స్, సి విటమిన్
వెజిటేబుల్స్, సి విటమిన్ అంటే ఇప్పుడు మనము తినే వస్తువులు ఏవేవి ఉన్నాయి అనేది దానికి సంబంధించిన ఇది చేసి సి విటమిన్ వస్తువులు ఎక్కువ వాడితే కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు చేసుకోవాలి, కళ్ళని క్లీన్ చేసుకోవాలి వాటర్లో అప్పుడప్పుడు పెట్టి యోగా ద్వారా నేర్చుకొని అట్లా దీంతో మనము ఇది చేసుకోవాలి. ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన విటమిన్ ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ దానికి సంబంధించిన ఎక్సర్సైజులు కానీ దానికి సంబంధించిన మూలిక వైద్యం కానీ ఇవి అన్నీ వాడాలన్నమాట. అప్పుడు ఆ విటమిన్ని పెంచుకుంటాం. ఆ లోపాన్ని మనము శరీరంలో ఉండే ఆ కంటి చూపు తగ్గిందా, కాళ్ళ నొప్పులు వచ్చినాయా, లేకపోతే ఆరోగ్యంలో కిడ్నీ సమస్యనా, గుండె జబ్బులా, లేకపోతే బీపీయా, షుగరా తెలుసుకోవాలి. దానికి ఏ ఫుడ్ తీసుకుంటే నేచురోపతిలే మనం తీసుకునే ఆహారంతో రోగాలు తొలగించుకుంటాం కనుక దానికి ఏ ఆహారం తీసుకుంటే ఆ రోగము నయమవుతుంది, ఆహారంలోనే సగం తగ్గించుకోవచ్చు. దాని పథ్యం ఉండడంతో కూడా మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్ ఏ మెడిసిన్ తోటి ఆ రోగం తొలగించుకోవచ్చు అనేది దానికి సంబంధించిన మెడిసిన్ వాడి మళ్ళీ అలాగే పథ్యం కూడా కరెక్ట్గా ఉండాలి ఆయుర్వేదంలో. అప్పుడు దానికి సంబంధించిన వ్యతిరేకమైన భోజనం తీసుకోకూడదు, అది తగ్గే భోజనమే తీసుకోవాలి. ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా పథ్యం కరెక్ట్గా ఉండాలి. మంచి ఆయుర్వేద డాక్టర్స్ సజెషన్ కూడా మనం వినాలి. అంటే మనకు ఇప్పుడు గూగుల్లో ఏ విటమిన్ని పెంచుకోవాలి అన్నప్పుడు సి విటమిన్ లోపంతో కంటి చూపు తగ్గుతుంది. సి విటమిన్ ఫుడ్ను పెంచుకోవాలి, ఇచ్చేటి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, జ్యూసులు తీసుకోవాలి, అటువంటిదే తీసుకోవాలి. దానికి సంబంధించిన కంటికి మెరుగుపరిచే ఎక్సర్సైజ్, కంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా దీనికి సంబంధించింది మనము తూచా తప్పకుండా పాటిస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్వామీజీ, బీపీ షుగర్ కంట్రోల్కు ఏ యోగం మంచిది? అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు బీపీ కంట్రోల్ రావాలంటే సుఖ ప్రాణాయామ చాలా మంచిది. భస్త్రిక ఇటువంటిది చేయకూడదు, ఎందుకంటే ఈ యొక్క బీపీ ఉన్నవాళ్ళు కనుక ఐబీపీ ఉన్నవాళ్ళు అటువంటిది చేయకూడదు. సుఖ ప్రాణాయామ లాంటిది వీళ్ళకి చాలా మంచిది. కేచర ముద్రలో ఉండడం ఎల్లవేళలో చాలా మంచిది. అలాగే మంచి మసాలా వస్తువులు వాడొద్దు, ఉప్పు కారాలు వాడొద్దు. ఇంకా అలాగే షుగర్ ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఉండి లేనట్టు వాడాలి, ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడాలి, కొండ ఉప్పు వాడాలి. అలాగే మన తీపి అస్సలు వాడకూడదు. పుల్లటి పదార్థాలు, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ పుల్లటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, చేదు కలిగించేటివి ఎక్కువ తీసుకోవాలి. అట్లా జాగ్రత్త పడాలి, ఆయుర్వేద డాక్టర్ల సలహా వినాలి. అట్లా ఈ విధంగా కొన్ని ఉంటాయి, తిప్పతీగ, అలాగే నేలవేము, నేల ఉసిరి, అలాగే చాలా చాలా మూలికలు ఉంటాయి అన్నమాట. పసుపు, నేరేడు గింజలు ఉంటాయి, నేరేడు గింజలు, చిల్ల గింజలు, ఇవన్నీ ఇట్లా రకరకాలుగా మనం కేఎంసీ ఛానల్లో హెల్త్ టిప్స్లో షుగర్ తగ్గించే మూలికలు అని పెట్టినాం. ఆ హెల్త్ టిప్స్లో ఆ మూలికలని పౌడర్ చేసి వాడండి, అది కంట్రోల్ వస్తుంది. అట్లా దానికి షుగర్ని పెంచే ఫుడ్ని తీసుకోకూడదు, షుగర్ని తగ్గించే ఫుడ్ని తీసుకోవాలి. అలాగే ఆయుర్వేద డాక్టర్ సలహా పాటించాలి. అలాగే ఆయుర్వేద మూలికల్ని వాడుతూ దానికి పథ్యం కరెక్ట్గా ఉండాలి. ఆ విధంగా మనం పుల్లటి మజ్జిగ లాంటిది తీసుకోవాలి, చేదు పదార్థాలు పుల్లటివి ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా దీన్ని దాంతో మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం యోగాభ్యాసాన్ని చక్కగా ఎల్లవేళలో కేచర్ ఉండి ఎల్లవేళలో ఉండి ఎల్లవేళలో సుఖ ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తూ అలాగే ఎల్లవేళల ధ్యాన యోగం బాగా చేస్తుంటే కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడమే కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. సమూలంగా కూడా బీపీ షుగర్లని లేకుండా కూడా చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది. సాధన చేత మనం కఠోర నియమాలు పాటించడం వలన, ఆహార నియమాల చేత మనము నిరంతర యోగ ధ్యానం చేయడం వలన కూడా ఇవన్నీ సమూలంగా తొలగించుకోవచ్చు. నెక్స్ట్ స్వామీజీ, కేవల ధ్యానం చేస్తున్నా శ్వాస సరిగా రావట్లేదు, ఏమి చేయాలి? కేవల ధ్యానం చేసేటోళ్ళకి శ్వాస సరిగా రాదు. ఎందుకంటే ఇప్పుడు శ్వాస రెండు ముక్కులు సరిగా నాడకపోతే భస్త్రిక ప్రాణాయామం చేయాలి. మనం వీడియోలు కూడా పెట్టినాం, భస్త్రిక ఎట్లా చేయాలనేది. అటయోగ ప్రాక్టికల్ వీడియోల్లో చూస్తే సరిపోతుంది, మీరు అందులో చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భస్త్రిక ప్రాణాయామం వలన రెండు ముక్కు రంధ్రాలు సాఫ్ అయిపోతాయి, లెంగ్స్ బలంగా ఏర్పడతాయి, శ్వాసకోశ జబ్బులు రావు, ముక్కులు రెండు రంధ్రాల్లో సాఫ్గా నడుస్తుంటుంది. అప్పుడు ప్రాణాయామం చేయుటకు అనుకూలంగా అవుతుంది. అట్లా ప్రాణాయామం చేయడం వలన రెండు ముక్కు రంధ్రాల్లో సమానంగా శ్వాస నడుస్తుంటుంది, మనకు ప్రసన్నత ఉంటుంది, ధ్యానం చక్కగా కుదురుతుంది. ప్రాణాయామం చేయకుండా ధ్యానం చేసేటోళ్ళకు రెండు ముక్కల్లో సమానంగా శ్వాస నడవదు. కొంతమంది ఇప్పుడు మనము కొన్ని నాడులకు సంబంధించిన శాస్త్రమే ఉంటుంది. ఎందుకంటే సూర్యనాడి నడుస్తుందా, స్వరశాస్త్రం అంటారు దాన్ని. ఆ స్వరశాస్త్ర ప్రకారం ఏమైనా పనికి వెళ్తున్నాము, సూర్యనాడి నడిచేటట్టు చేసుకొని పోతే ఆ పని నెరవేరుతుంది. చంద్రనాడు నడుస్తున్నప్పుడు ఏ పని ప్రారంభించినా అది నడవదు. కనుక కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సూర్యనాడి నడిచేటట్టు చేసుకుంటారు, కొంతమంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు సూర్యనాడి నడిచేటట్టు చేసుకుంటారు. అట్లా కొంచెం ఆ విధంగా స్వరశాస్త్రం ప్రకారం కూడా ఎప్పుడంటే యోగికి సుష్మనాడి ఎక్కువ నడుస్తుంటుంది, రెండు ముక్కు రంధ్రాలు సాపుగా ఎక్కువ నడుస్తుంటుంది. అట్లా దాని ప్రకారంగా కూడా ఈ భస్త్రిక ప్రాణాయామంతో రెండు ముక్కు రంధ్రాల్లో సాప్ అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి.
లెంగ్స్ బలంగా ఏర్పడుతుంటుంది. 2 ముక్కు రంధ్రాలు మన ప్రాణాయామ చేసేటోళ్ళు ముక్కులు ముక్కు దిబ్బడ వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక ముక్కులో ఎక్కువ తక్కువ శ్వాస నడుస్తున్నప్పుడు కానీ భస్త్రిక చేసి తర్వాత ఈ యొక్క సుఖ ప్రాణాయామ కానీ సహజ ప్రాణాయామ కానీ చేస్తే అప్పుడు ప్రాణాయామ చాలా చక్కగా నడుస్తుంది. 2 ముక్కు రంధ్రాల్లో శ్వాస చక్కగా నడుస్తుంది. శ్వాసకు వచ్చే జబ్బులు రావు. అలాగే లెంగ్స్ బలంగా ఉంటుంది. అప్పుడు భస్త్రిక చేస్తే 2 ముక్కు రంధ్రాల్లో సాపు నడుస్తుంది. కొన్ని రోజులకు ఏ ప్రాణాయామాలతో అక్కర్లేదు. క్రియాయోగంలో చెప్పిన ఈ సహజ ప్రాణాయామ రెగ్యులర్గా చేయగా ముక్కులు సాపు అయిపోయి సుష్మనాడి నడుస్తుంది. ఈ ముక్కు రంధ్రాలు సాపు అయిపోయి శ్వాస సంబంధించిన జబ్బులు ఉండవు. అలాగే ఈ యొక్క కఫము ఇటువంటిది ఉండదు. లెంగ్స్ చక్కగా శక్తివంతంగా అవుతాయి. నాడి శుద్ధి జరుగుతుంది. 2 ముక్కు రంధ్రాలు సమానంగా శ్వాస నడుస్తుంది. అప్పుడు దీనివలన మనకు ఎక్కువ ఈ శ్వాస సంబంధించిన సమస్యలు ఏర్పడవు. కనుక తప్పకుండా ఎవరైనా సాదా ధ్యానం చేస్తే ఇట్లా కూర్చొని ఒక మత్తులోకి వెళ్ళిపోయి అదే ధ్యానంగా ఫీల్ అవుతారు. అది తప్పు. అది రాంగ్ మెడిటేషన్. కనుక ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే చక్కటి సరి అయిన ధ్యానం రైట్ మెడిటేషన్ కుదురుతుంది. కనుక ఈ యొక్క సహజ ప్రాణాయామం కూడా రెగ్యులర్గా ఎల్లవేళలో 1-2 గంటలు చేసి ధ్యానం చేసేటోళ్లకు అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. ముక్కు సంబంధించిన సమస్యలు ఉండవు. లెంగ్స్ శక్తివంతంగా ఉంటాయి. 2 ముక్కు రంధ్రాలకు సమానంగా శ్వాస నడుస్తుంది. మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎంతో సుఖాన్ని శాంతిని అనుభవిస్తాము. మొదటి లాభం ఆరోగ్యం, 2వ లాభం శాంతి, 3వ లాభం మోక్షం. మోక్ష సాధన చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. కనుక ప్రాణాయామం లేకుండా ధ్యానం కుదరదు. వాళ్ళకి శ్వాసక్రియ సరిగా నడవదు. నానా రకాల శ్వాస జబ్బులు వస్తాయి. నానా రకాల అనారోగ్యాలు కూడా పాడవుతుంటాయి. కనుక ఎవరైనా ప్రాణాయామం చేసి ధ్యానం చేయాలి. ఇది ఋషి పరంపర. నెక్స్ట్ స్వామీజీ, క్రియలో శాంభవి ముద్ర ఉంచవచ్చా? క్రియలో ఉంచవద్దు. క్రియ చేసేటప్పుడు శాంభవి ముద్ర వేయకూడదు. శాంభవి అంటే రిలాక్స్ టైంలో చేసేది. క్రియలు అంతా చేసినాక జ్యోతి ముద్ర వేసినాక ధ్యానం సమయంలో శాంభవిలో ఉండి ధ్యానం చేసుకోవచ్చు. కానీ క్రియ చేసేటప్పుడు శాంభవి చేయకూడదు. అది కొంతమంది శాంభవి ముద్రలను ప్రాణాయామం చేయిస్తారు, కానీ అది రాంగ్ మార్గం అనమాట. అది ఎప్పుడైతే శాంభవి ముద్ర అంటే ఉన్మిళిత నేత్రాలు, అంటే నేత్రాలు కొట్టక నిలిచిపోయేది, అక్కడ శ్వాస కూడా నిలవాలి. నేత్రాలు ఎప్పుడైతే కనురెప్పలు ఆగినవో అక్కడ శ్వాస కూడా నిలవాలి. శ్వాస నిలిస్తే కనురెప్పలు నిలుస్తాయి, కనురెప్పలు నిలిస్తే శ్వాస నిలుస్తుంది. బలవంతంగా కళ్ళు పైకి ఎత్తేసి బలవంతంగా శ్వాసక్రియ చేయొద్దు. అది రాంగ్ మెడిటేషన్ అంటారు. చాలామంది కొన్ని సంస్థల్లో అదే పనిగా కళ్ళు పైకి పెట్టేసి ప్రాణాయామాలు చేస్తుంటారు. అది దట్ ఈజ్ రాంగ్. అదే ఋషి పరంపరలో ఎటువంటిదంటే ఆ శాంభవి ముద్ర అనేది దేనికి వాడుకోవాలంటే ఈ క్రియలు అన్నీ చేసి ముద్రలు అన్నీ చేసి ఫైనల్ స్టేజ్. ఇంకా అది జ్యోతి ముద్ర కూడా వేసేసి అంత ఫైనల్ స్టేజ్లో శాంభవిలో ఉండి మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇది రైట్ మార్గం అనమాట. ఈ ఋషులు చెప్పిన పద్ధతి. ఇంకా కొంతమంది కళ్ళు కూడా పైకి పెట్టేసి శాంభవి ముద్రలో ప్రాణాయామాలు తెగ చేయిస్తుంటారు. అది రాంగ్. అది ఎందుకంటే ఆ విధంగా ఎందుకంటే ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఋషుల దగ్గర ఉండి హిమాలయాల్లో నేను తెలుసుకున్న సత్యం. నెక్స్ట్ స్వామీజీ, మనసు అంతర్ముఖం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందు ఉపాయం ఏమిటి? విచారణ, ధ్యానము, యోగము ఇవి ఉంటే మనసు అంతర్ముఖం ఉంటుంది. 4 పక్కల కంపౌండ్ కట్టుకుంటే గార్డెను, జంతువులు వచ్చి మేవు. అలాగే మనం ఈ యొక్క విచారణ వలన అంతర్ముఖం చేయొచ్చు. ప్రపంచ ఆకర్షణ ఉంటుంది విచారణ లేకపోతే. కనుక విచారణ వలన అంతర్ముఖం చేయొచ్చు. ప్రాణాయామ వలన అంతర్ముఖం చేయొచ్చు. భగవంతుడికి శరణాగతి పొంది ఆయనకు మన మనసుని అంకితం చేసుకొని అర్పించుకుంటే దాని వలన కూడా మనము అంతర్ముఖం కావచ్చు. కనుక భగవంతుడికి సమర్పించుకోవడం అనేది భక్తి యోగము. విచారణ, వేదాంత విచారణ చేయడం, సృష్టి ఎట్లా ఏర్పడ్డది, ఎవరు భగవంతుడు, ఏది జీవాత్మ, ఏది పరమాత్మ, శరీరం ఎట్లా ఏర్పడ్డది, అలాగే ప్రకృతి ఎట్లా ఏర్పడ్డది, అసలు హూ ఇస్ గాడ్, భగవంతుడు అంటే ఎవరు, ఇట్లా సెల్ఫ్ ఎంక్వైరీ ఇట్లా విచారణ చేయడం వలన దీన్ని వేదాంత విచారణ అంటారు. ఈ విచారణ వలన కూడా వివేకం కలుగుతుంది. విచారణ వలన బహిర్ముఖమైన మనసును అంతర్ముఖం చేయొచ్చు. సిలిండర్నెస్ తోటి భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడం, మన మనసుని జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడం, సిలిండర్నెస్ తోటి భక్తి యోగం తోటి కూడా మనము అంతర్ముఖం చేయొచ్చు. అలాగే విచారణ అంటే ఇది జ్ఞానయోగం. జ్ఞానయోగం ద్వారా కూడా మనం అంతర్ముఖం కావచ్చు. అలాగే యోగాభ్యాసం, ప్రాణాయామ వలన కూడా అంతర్ముఖం కావచ్చు. అలాగే నిరంతర ధ్యానంతో కూడా అంతర్ముఖం కావచ్చు. నిద్రలోకి వెళ్లకుండా వైరాగ్యంతో చేసే తీవ్ర తపనతోటి చేసే ధ్యానంతో కూడా అంతర్ముఖం కావచ్చు. కానీ క్రియాయోగంలో అన్ని బాణాలు, అన్ని అస్త్రాలు కొడుతున్నాం. విచారణ అస్త్రాన్ని వాడుతున్నాము, సిలిండర్నెస్ భక్తి యోగాన్ని వాడుతున్నాము, అలాగే ప్రాణాయామ అభ్యాసాన్ని వాడుతున్నాం, ధ్యాన యోగాన్ని వాడుతున్నాం. ఈ 4 అస్త్రాలను కొడుతున్నాం ఒకటేసారి. ఇంకా అద్భుతంగా వెంటనే అంతర్ముఖం అవుతుంది. కనుక ఈ క్రియాయోగం మిగతా మార్గాలు 1% చెప్తారు. వారు కేవలం ధ్యానమే చెప్తారు, వారు కేవలం విచారణ చెప్తారు, కేవలం సిలిండర్నెస్ భక్తి అని చెప్తారు, కొందరు కేవలం ఒక్కొక్కరు 1 పార్ట్ చెప్తున్నారు. కేవలం జపం చేయండి అని ఒకరు చెప్తారు. వీళ్ళు కొంతమంది ఆసనాలు వేయండి చాలు అంటారు. కానీ 1 పార్టే చెప్తున్నారు వీళ్ళు. క్రియాయోగం అనేది అన్ని పార్ట్లు కలిపి చేస్తాం.
విచారణ ధ్యానం యోగము, అట్లా ఇవన్నీ కలిపి చేస్తాం కాబట్టి ఇంకా అంతర్ముఖం తొందరగా కాగలుగుతాం. ఈ అన్నీ ఇప్పుడు దేనికి కట్టుబడపోతే బ్రహ్మాస్త్రం కొడతారు కదా బాణ విద్యలో, అలాగే మనము ఇవన్నీ కలిపి ఒకటేసారి చేస్తాం కాబట్టి మనసుని అంతర్ముఖం చేస్తుంది. ఇది ఫ్లైట్ మార్గం అనమాట. మిగతావి కాలినడక బస్సు మార్గం అయితే ఈ క్రియాయోగం అనేది ఫ్లైట్ మార్గం అనమాట. అందుకనే దాంట్లో కాశీ వెళ్ళాలంటే గంటన్నరలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని రాగలుగుతాం. కనుక ఈ యొక్క మనం మోక్షం అంతర్ముఖం మనసును అంతర్ముఖం చేసి మోక్షం పొందాలంటే క్రియాయోగం అనేది ఫ్లైట్ మార్గము, షార్ట్ కట్ మార్గము, ప్రాక్టికల్ సైన్స్ అంటే సైంటిఫిక్గా ఉంటుంది, ఫ్లైట్ వే తొందరగా గమ్యాన్ని చేరుస్తుంది. కనుక ఇది ఆచరిస్తే మనం మనసును అంతర్ముఖం చేసేసి మోక్ష స్థితిని మనం అందుకుంటాం. మోక్ష సాధన చేస్తే అన్ని సెట్ అయిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అంత్యంలో మోక్షం పొందుతాం. అన్నీ ఇస్తుంది మనకు క్రియాయోగం. కనుక విచారణ ధ్యానం యోగం చెప్పేది ఈ క్రియాయోగం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ. ఈ ఉపనిషత్తుల సారమెల్లా పతంజలి మహర్షి మనకు అందించారు. ఋషులు మునులందరూ చేసిన సాధన, దేవి దేవతలందరూ చేసిన సాధన, దేవతలు దేవత్వం పొందారు, మానవులు మోక్ష స్థితి అందుకున్నారు ఈ క్రియాయోగంతో. యుగ యుగాల నుంచి వచ్చింది. దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ అని లేదు. ప్రతి మత గ్రంథానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు. యుగ యుగాల నుంచి ఉండేది ఇది. కనుక దీన్ని మనం అనుసరిస్తే తరిస్తాం. ఇంకా నెక్స్ట్ స్వామీజీ, ఖేచరిలో అమృతం వచ్చునా, అలౌకిక ఆనందం లభించునా? తప్పకుండా కేచర్ల అమృతం వస్తుంది, అలౌకిక ఆనందం కలుగుతుంది. లౌకిక ఆనందం కాదు, ప్రపంచ ఆనందం కాదు, ప్రపంచ అతీత ఆనందం కలుగుతుంది. ఈ నాలుకని కొండ నాలుక దగ్గర ఆనందించినప్పుడు ఎన్నడూ పొందని స్పర్శాసుఖం, దూది పింజ కంటే మెత్తటి స్పర్శాసుఖము కలుగుతుంది. ఇక బయటి స్పర్శాసుఖం అన్నది కోరుకోదు. అలాగే అమృతం వచ్చేస్తుంది, దాంతో స్పర్శాసుఖం లభిస్తుంది, నోరంతా సువాసనలు ఉంటుంది, చక్కటి టేస్ట్ ఉంటుంది నోరు. అలాగే నాలుకని కొండ నాలుక దగ్గర ఆనించినప్పుడు స్పర్శాసుఖం అద్భుతమైన, ఎన్నడూ అంత మెత్తటి పదార్థాన్ని స్పృశించనంత ఒక మధురానుభూతి మనకు కలుగుతుంది. అమృతం వచ్చేస్తుంది. ఆ అమృతము నాలుకని కొండ నాలుక కానించినప్పుడు కొంచెం లాలాజలం వస్తుంది. కొంతమందికి ఉప్పు కారాలు ఎక్కువ తినేటోళ్ళకు కొద్దిగా ఒగరొగరుగా వస్తుంది. ఇంకా కొన్ని రోజులకి ఉప్పు కారాలు తగ్గించినప్పుడు మధురమైన ద్రవం వస్తుంది, ఎక్కువ నీరు వస్తుంది. అది మింగివేయాలి. శరీరంలో ఉష్ణం పెంచదు, శరీరానికి మంచి శాంతిని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ లాలాజలము జంతువులు ఏదైనా గాయమైతే నాలుకతో నాకేస్తాయి, తగ్గిపోతుంది. మనకు కూడా ఉప్పు కారాలు తక్కువ తిని ఎప్పుడు కేచర్లో ఉండే వాళ్ళకు ఏమైనా కంటిపైన పొర వచ్చినా మన లాలాజలాన్ని చూసి కంటికి పెట్టుకున్న గాయం మీద లాలాజలం రాసినా మనకు కూడా తగ్గిపోతుంది. అట్లా అంటే అంత ఇది కలుగుతుంది. ఎప్పుడు కేచర్లో ఉండి యోగాభ్యాసం చేసి ఉప్పు కారాలు తగ్గిస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇంకా అపక్వారం తీసుకునేటోళ్ళకైతే వాళ్ళకి ఏదైనా గాయమైనా ఆ లాలాజలం పెట్టినా తగ్గిపోతుంది, కంటికి పెట్టినా కంటి చూపు పెరుగుతుంది. అంత బెనిఫిట్ జరుగుతుంది అనమాట. జంతువులు చూడండి, ఏ గాయమైనా కుక్కలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ గాయం అయితే నాలుకతో నాకేస్తాయి, తగ్గిపోతుంది ఆయింట్మెంట్ లాగా. అంటే లాలాజలం అంత ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకు అవి ఉప్పు కారాలు తినవు, మసాలా వస్తువులు తినవు, వండిన పదార్థాలు తినవు, ప్రకృతి భోజనం తింటాయి కాబట్టి వాళ్ళ లాలాజలానికి ఒక ఔషధి తత్వం ఏర్పడ్డది. ఆ రకరకాల గడ్డి తింటాయి కనుక ఆ ఔషధి తత్వం ఏర్పడ్డది అనమాట. కనుక మనకు కూడా ఔషధి పదార్థం రావాలంటే లాలాజలంలో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు లేవంగానే కంటి చూపు పెరగాలంటే కాటుకలాగా లాలాజలాన్ని పెట్టుకోండి అని ఆయుర్వేదంలో మీకు డాక్టర్లు సలహా ఇస్తూనే ఉంటారు. ఇంకా అపక్వారం తీసుకునేటోళ్ళదైతే ఇంకా బాగా వాళ్ళకు గాయాలు అయినా పెట్టుకున్నా కొన్ని గాయాలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగవుతుంది. కాటుకలాగా పెట్టుకుంటే లాలాజలాన్ని గాయాల మీద పెట్టుకున్నా తగ్గిపోతుంది. కనుక అట్లా మనం ఆహారంలో అది కేచర్లో అంత మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎల్లవేళ కేచర్లో ఉండాలి. నాలుగు సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తుంటే కొన్ని రోజులకు మనకు పూర్ణ కేచర్ వస్తుంది. దాంతో అమృతంని స్వయంగా అనుభవం పొందుతాం, అమృతం తాగినట్టుగా. నెక్స్ట్ స్వామీజీ, అజపం అంటే ఏమిటి? అజపం అంటే మనం జపం చేయకుండానే జరిగేది. ఇప్పుడు జపం అంటేనేమో మనం జపమాల పట్టుకొని తిప్పేదో, లేకపోతే జపమాల లేకుండా కూడా మనసులోనే మంత్రాన్ని ఉచ్చరించేదాన్ని జపం అంటారు. జపంలో కూడా ఒకటి పెదవుల ద్వారా గట్టిగా ఉచ్చరించేది ఒక జపము, పెదవుల ద్వారా ఇట్లా ఆడించేది ఒక జపము, ఇక మనసులోనే జపం చేసేది అది మానసిక జపం. ఇంకా చెప్పాలంటే అజపము అంటే మనం పలకకనే పలుకుతుంది. సో హమ్, దీని అజప గాయత్రి అంటారు. సో అని తీసుకొని హమ్ అని వదిలేస్తుంది. తీసుకునే శ్వాస సో అని సౌండ్ వస్తుంది, వదిలేది హమ్ అనే వస్తుంది. కనుక దీని అజప గాయత్రి అంటారు. అజపం అంటే మనం చేయకుండానే జరుగుతుంది అనమాట, దాన్ని అజప గాయత్రి అంటారు. ఇది హంస గాయత్రి, సోహం క్రియ. అలాగే దీన్ని ఏమంటారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో జరిగే ఏదైతే సోహం అనేది ఏ అయితే శబ్దం ఉందో దీని అజప గాయత్రి మనం పలకకనే పలుకుతుంది. ఈ సహజ స్థితిలో దీన్ని ఈ శ్వాసక్రియని దీన్ని అది మన అజప గాయత్రి అంటారనమాట. ఇట్లా ఈ విధంగా మనము ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి రండి. వాట్సాప్లో మీకు లొకేషన్ అంతా, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా వాట్సాప్లో లొకేషన్ అడ్రస్ అంతా పంపిస్తారు ఇక్కడ వాలంటీర్లు.
ఇట్లా వచ్చి ₹1 ఫీజు లేదు, అన్ని ఉచిత సేవలు ఉంటాయి. అందరు క్రియాయోగ ధ్యాన తరగతులలో పాల్గొని సాధన చేసి మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం